ఇది మనకి రీజనింగ్ సెక్షన్లో క్యాలెండర్స్కి సంబంధించిన బిట్. విచ్ ఇయర్ విల్ హ్యావ్ సేమ్ క్యాలెండర్ యాజ్ 2015 అంటే 2015లో క్యాలెండర్ ఎలాగైతే ఉంటుందో అదే విధమైన క్యాలెండర్ ఇక్కడున్న ఆప్షన్స్లో ఏ ఇయర్కి ఉంటుంది అనేది క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఎలా చేయాలంటే ముందుగా ఇచ్చిన లాస్ట్ 2 డిజిట్స్ని తీసుకుంటే చాలు. సో లాస్ట్ 2 డిజిట్స్ని మీరు 4తో డివైడ్ చేయండి. ఇలా డివైడ్ చేసినప్పుడు రిమైండర్ గనుక 1 వస్తే ఆ క్యాలెండర్ మనకి 6 ఇయర్స్ తర్వాత రిపీట్ అవుతుంది. అదేవిధంగా రిమైండర్ గనక 2 వస్తే ఆ క్యాలెండర్ 11 ఇయర్స్ తర్వాత రిపీట్ అవుతుంది. రిమైండర్ గనక 3 వస్తే ఆ క్యాలెండర్ మళ్ళీ 11 ఇయర్స్ తర్వాతే రిపీట్ అవుతుంది. ఒకవేళ రిమైండర్ ఏమీ రాకుండా 0 గనక రిమైండర్ అయితే అంటే అప్పుడు అది లీప్ ఇయర్ అవుతుంది. ఆ లీప్ ఇయర్ మనకి 28 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. మనకి ఇచ్చిన క్వశ్చన్లో రిమైండర్ ఎంత? 4తో 15ని క్యాన్సిల్ చేస్తే 4 3s are 12 అండ్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 3. సో రిమైండర్ 3 కాబట్టి 11 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. సో దాని అర్థం 2015కి ఇంకో 11 యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి 2026 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్. ట్రిక్ నచ్చితే లైక్ చేయండి. కాన్సెప్ట్ అర్థమైనట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి.